మేనిఫెస్టోలో అని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే ప్రతి ఒక్క పార్టీ తరఫున మా హామీలు ఇవి, మేము గెలిస్తే ఈ రాష్ట్రానికి ఇది చేస్తాం, ఈ జిల్లాకి ఇది చేస్తాం, ఈ ఊరికి ఇది చేస్తాం, ప్రజలకి ఇది చేస్తాం అని చెప్పేసి తిరుగుతున్నారు కదా. అది చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్తూనే వస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ హామీలలో ఏదో ఒకటో రెండో వాళ్ళు చెప్పుకోవడానికి ఉండాలి కదా, ఒకటో రెండో పూర్తి చేస్తారు, మిగతావన్నీ సగంలోనే వదిలేస్తారు. అంటే ఇక్కడ చూడండి, మేనిఫెస్టోలు పెట్టుకొని మనం ఇది చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే దాని విషయం మనం అడిగితే తప్ప మేనిఫెస్టో ఎక్కడుందో కనపడదు. అంటే మనం ఇక్కడ చూడండి, మనుషులు పట్టుకునే మేనిఫెస్టోలను చూసి నమ్మి ఓట్లు వేయడం కాదు, ఆ మేనిఫెస్టో పట్టుకున్న వ్యక్తిని చూసి మనం ఓటు వేయాలి. అంటే మేనిఫెస్టోలు తయారు చేయాలనుకుంటే 10 మంది ఉంటే 10 మేనిఫెస్టో తయారు చేయొచ్చు, కానీ వాటిని తయారు చేసి అమలు పరిచే నాయకులు చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాటిని మనం గుర్తించాలి. ఓకేనా? ఏదైనా చెడు జరగాలంటే ఒక క్షణం కాదు, కానీ మంచి జరగాలి, మంచిని ఎన్నుకోవాలంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క ఓటు అనేది ఎంత విలువైనది అనేది దాన్ని మీరు ఒకసారి గ్రహించాలి.